అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను. పాస్టర్ ప్రవీణ్ గారు. ఆయన కొన్ని రోజుల క్రితం దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే చనిపోయారు. ఆయన బుల్లెట్ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్‌కున్న హెడ్ లైట్ గానీ అది వెలగలేదు. అయితే ఆయన యాక్సిడెంట్ అయిందని పోలీసులు నిర్ధారించినప్పటికీ అది యాక్సిడెంట్ కాదు, ఎవరో కావాలని చంపేశారు అని కొంతమంది వాదిస్తున్నారు. ఏమైనప్పటికి కూడా ఒక నిండు ప్రాణమైతే కోల్పోయాం. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మనది హిందూ మతం. చాలా గొప్ప మతం. అలాగే మన దేశం కూడా చాలా గొప్ప దేశం. కొంతమంది ఈరోజు నేను 2 వీడియోలు చూశాను. ఏం చెప్తున్నాడంటే, హిందువులతో పెట్టుకుంటే అంతే, అలాగే లేపేస్తాం. అది ఆ మాటలు ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తి చనిపోయాడు అక్కడ. హిందూ మతం అవనివ్వండి, ఏదైనా మతం ఏమనివ్వండి, అది ఎలా ఉంటుందంటే, ఒక మతం ఒక మనిషిని చనిపోవాలి అని కోరుకోదు. శత్రువు చనిపోయినా కూడా బాధపడే దేశం ఏదంటే అది ఖచ్చితంగా మన దేశం, మన భారతదేశమే. మనము అది పోలీసు వ్యవస్థ ఉంది. ఆ చావు ఎలా జరిగింది, అది యాక్సిడెంటా లేదా, ఇప్పటికే అది యాక్సిడెంట్ అని పోలీసు వ్యవస్థ నిర్ధారించింది. అది యాక్సిడెంటా కాదా అని నిర్ధారించి ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా పోలీసు వ్యవస్థ పైన ఉన్న నమ్మకాన్ని వాళ్ళు నిలుపుకుంటారనే నమ్మకం 100% నాకుంది. మనది భారతదేశం. మన దేశం ఎలా అంటే, ఒక చావుని ఎప్పుడు కూడా అవహేళన చేయదు. మన మతం ముఖ్యంగా మనం చావుని పండగ చేసుకునే పరిస్థితిలో మనం లేవు. మన దేశం ఎంతోమందికి నీడనిచ్చింది. మన దేశం ఎన్నో మతాలకి స్థానం ఇచ్చింది. మనకు అవసరం లేదు. నిజమైన హిందూ ఎప్పుడు కూడా ఒక చావుని సంతోషంగా పండుగ చేసుకో, ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ముఖ్యంగా ఆయన కూడా భారతీయుడు. మన ఏ మతమైనప్పటికీ కూడా ఒక వ్యక్తిపై ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు మనం అతని చావు పైన అనుమానాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి మనం ప్రశ్నించాలి. ఒక భారతీయుడిగా, ఒక హిందువుగా అది మన రెస్పాన్సిబిలిటీ, అది మన బాధ్యత. ఎప్పుడు కూడా మన హిందూ మతం ఒక మతాన్ని ఎప్పుడు విమర్శించదు. అలాంటి పరిస్థితిలో మనం లేము. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అట్లనే ఆయన చావుపై ఎటువంటి అనుమానాలు లేకుండా పూర్తిగా న్యాయంగా పోలీసు వ్యవస్థ ఇన్వెస్టిగేషన్ చేసి మనకి చట్టం పైన నమ్మకం కలిగేలా చేస్తుందని నేను 100% నమ్ముతున్నాను. జై హింద్.